వెల్కమ్ టు అనిత మీనాక్షి యూట్యూబ్ ఛానల్. టుడే మనం చేయబోతున్నది మటన్ కర్రీ అండి. కావలసిన పదార్థాలు: ముందుగా సన్నగా తరిగిన 5 ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి, మటన్ మసాలా అండి. ఇది మనకి కావలసిన పదార్థాలు. ముందుగా 4 టేబుల్స్ ఆయిల్ అండి. 1/2 kg మటన్కి 4 టేబుల్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. తరువాత మనం సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసుకొని అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ మనకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చాయండి. తరువాత మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకున్న తర్వాత ఒక 2 minutes కలుపుతూ ఉండాలండి. చూడండి, 2 minutes పాటు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు ఉడికించాలి అండి. 5 నిమిషాల తర్వాత అండి మనం బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఒక 2 minutes పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలండి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes ఉడికించుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత అండి 5 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. మేము కొంచెం స్పైసీ తింటామండి, అందుకని మేము 4 స్పూన్స్ వేసుకుంటున్నాం. కావాలంటే మీరు 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 to 30 minutes వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. పదహైదు నిమిషాల తర్వాత అండి ఇది 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. గ్రేవీ కోసం నీళ్ళు యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారుగా, ఈ చిన్న చెంబు నిండా నీళ్ళు యాడ్ చేసాము.
నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుతూ అలాగే ఉంచాలండి. సాల్ట్ అయిందో లేదో చూసుకోవాలండి. సాల్ట్ కాకుంటే మీకు తగినంత వేసుకోండి. ఒక 5-6 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. చూసారండి, ఇప్పుడు మటన్ మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికిచ్చేస్తే మన యమ్మీ మటన్ కర్రీ రెడీ అయినట్టే అండి. 2 నిమిషాల తర్వాత అండి 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక్కడ మేము వేసుకోలేదండి. ఇది మా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.